వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. అసలు క్లినికల్ ట్రయల్స్ను ఇంకా బెటర్గా, ఇంకా ఎఫిషియెంట్గా, సేఫ్గా, నమ్మదగినవిగా ఎలా మార్చగలం? ఈ ప్రశ్న ఫార్మా ప్రపంచాన్ని ఎన్నో ఏళ్లుగా ఆలోచింపజేస్తోంది. ఆ అన్వేషణలో దొరికిన ఒక అద్భుతమైన సమాధానమే క్వాలిటీ బై డిజైన్, లేదా సింపుల్గా చెప్పాలంటే క్యూబీడీ. ఇది కేవలం ఒక కొత్త టెక్నిక్ మాత్రమే కాదు, క్లినికల్ రీసెర్చ్ను మనం చూసే పద్ధతినే మార్చేసే ఒక ఫిలాసఫీ. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ట్రయల్స్లో ఏదైనా సమస్య వస్తే అప్పుడు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించేవాళ్లం. అంటే ఇల్లు కాలిపోయాక నీళ్లు చల్లినట్టు అనమాట. కానీ క్యూబీడీ అప్రోచ్ దీనికి పూర్తిగా ఆపోజిట్. ఇది ప్రాబ్లమ్స్ రాకముందే వాటిని ఊహించి క్వాలిటీని డిజైన్లోనే ఒక భాగం చేస్తుంది. అంటే అసలు మంటలు అంటుకోకుండానే ఒక ఫైర్ ప్రూఫ్ సిస్టమ్ను నిర్మించడం లాంటిది. ఈ రోజు విశ్లేషణలో మనం ఈ పవర్ఫుల్ అప్రోచ్ గురించి చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా క్యూబీడీ అంటే ఏంటో, దాని బేసిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దానికి బలంగా నిలిచే 5 కీలక సూత్రాల గురించి తెలుసుకుందాం. అక్కడినుంచి దాన్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలి, దానివల్ల మనకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటి, మరి వాస్తవ ప్రపంచంలో ఎలాంటి సవాళ్లెదురవుతాయనే విషయాలు చూద్దాం. ఇక చివరగా ఈ శక్తివంతమైన విధానం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం. రైట్. అయితే మన జర్నీ ఇక్కడ మొదలవుతుంది. ఈ సెక్షన్లో మనం క్వాలిటీ బై డిజైన్ వెనక్కున్న అసలు ఐడియాను, దాని ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ట్రెడిషనల్గా ఎలా ఉండేదంటే, ట్రయల్స్ ఒక ప్రోటోకాల్ ప్రకారం నడిచేవి. మధ్యలో అనుకోని సమస్యలు, అంటే డేటాలో తేడాలు గాని, ప్రోటోకాల్ వైలేషన్స్ గాని వస్తే అప్పుడు రియాక్ట్ అయి వాటిని సరిదిద్దేవారు. దీన్నే మనం రియాక్టివ్ అప్రోచ్ అంటాం. కానీ క్యూబీడీ ఈ పాత పద్ధతిని పక్కన పెట్టి క్వాలిటీని మనం ముందుగానే ప్లాన్ చేసుకుని డిజైన్లోనే బిల్డ్ చేసే ఒక ప్రోయాక్టివ్, అంటే ఒక ముందస్తు మేనేజ్మెంట్ విధానాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు క్యూబీడీ యొక్క అఫీషియల్ డెఫినేషన్ను కాస్త విడమర్చి చూద్దాం. చూడ్డానికి డెఫినేషన్ కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్. దీన్ని మనం ఒక పెద్ద భవనం కట్టడంతో పోల్చుకోవచ్చు. మనం బ్లూ ప్రింట్ లేకుండా నేరుగా ఇటుకలు పేర్చడం స్టార్ట్ చేయం కదా. అలాగే క్యూబీడీ అనేది ఒక క్లినికల్ ట్రయల్ కోసం ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. ఈ డెఫినేషన్లోని ప్రతి పదం చాలా ముఖ్యం. క్రమబద్ధమైన విధానం అంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా చేసేది కాదు. ప్రతి స్టెప్ ప్లాన్ ప్రకారమే ఉంటుంది. ముందుగా నిర్ధారించిన లక్ష్యాలు, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా జర్నీ స్టార్ట్ చేయం. ట్రయల్ చివర్లో ఏం సాధించాలో ముందే ఫిక్స్ చేసుకుంటాం. ప్రక్రియపై అవగాహన అనేది దీనికి హార్ట్ లాంటిది. ప్రతి ప్రాసెస్లో ఏది ఇంపార్టెంట్, ఏది సెన్సిటివ్ అని అర్థం చేసుకోవడం. ఇక చివరగా నాణ్యతా ప్రమాద నిర్వహణ ఆధారంగా, అంటే ఏ రిస్కులున్నాయో ముందే పసిగట్టి వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండటం. అయితే ఈ బ్లూప్రింట్ థియరీ పరంగా చాలా బాగుంది, కానీ ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఈ సిస్టమాటిక్ అప్రోచ్ ఎలా పనిచేస్తుంది? దానికేమైనా గట్టి పిల్లర్స్ ఉన్నాయా, లేక ఇదంతా కేవలం పేపర్ పైనేనా? ఈ ప్రశ్నలు మనల్ని తర్వాతి సెక్షన్కు, అంటే క్యూబీడీ యొక్క 5 మూలసూత్రాల దగ్గరికి తీసుకువెళ్తాయి. ఓకే, ఇప్పుడు మనం క్యూబీడీ వెనుకున్న అసలైన పవర్ను చూడబోతున్నాం. దాన్ని బలంగా నిలబెట్టే 5 పిల్లర్స్ ఏంటో ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఇవి కేవలం రూల్స్ కాదండోయ్, ఒక స్ట్రాంగ్, నమ్మదగిన, సక్సెస్ఫుల్ క్లినికల్ ట్రయల్ను నిర్మించడానికి అవసరమైన గైడ్లైన్స్. ప్రతి ప్రిన్సిపల్ ఒకదానితో ఒకటి లింక్ అయ్యి ఒక కంప్లీట్ క్వాలిటీ సిస్టమ్ను క్రియేట్ చేస్తుంది. మొదటి సూత్రం సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ క్లారిటీ. ఏ ట్రయల్ మొదలుపెట్టే ముందైనా సక్సెస్ అంటే ఏంటి అనే ప్రశ్నకు మన దగ్గర స్పష్టమైన సమాధానముండాలి. దీనికోసం మనం క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ లేదా CQAsను గుర్తిస్తాం. ఇవేంటంటే ట్రయల్ విజయాన్ని డిసైడ్ చేసే అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి ఫెయిల్ అయితే మొత్తం ట్రయల్ డేటాకే విలువ ఉండదు. ఉదాహరణకి ఒక CQA ఏంటంటే పేషెంట్లకు ఇచ్చే డ్రగ్ డోసేజ్లో ఏమాత్రం తేడా రాకూడదు. ఒకవేళ 0.1% తేడా వచ్చినా అది పేషెంట్ సేఫ్టీపై పెద్ద ఇంపాక్ట్ చూపించొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్, ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అన్నీ 24 గంటలలోపు సిస్టంలో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఆలస్యమైతే డేటా యాక్యురసీ దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి CQAsను ముందే గుర్తించడం వల్ల మన ఫోకస్ అంతా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాల మీదే ఉంటుంది. ఇక రెండవ సూత్రం మనకు బాగా తెలిసిన సామెత లాంటిది: నివారణ చికిత్స కంటే మేలు. మనం ముందుగా డిఫైన్ చేసుకున్న CQAsను ఏ అంశాలు దెబ్బతీయగలవో ముందుగానే గుర్తించడం. ఇది అచ్చం ఒక డిటెక్టివ్ పనిలాంటిది. ట్రయల్ డిజైన్ నుండి ఎండ్ వరకు ప్రతి స్టెప్లోనూ ఇక్కడ ఏం తేడా కొట్టచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్లోబల్ ట్రయల్ చేస్తున్నామనుకుందాం. అంటే డేటాను వేర్వేరు దేశాల నుంచి కలెక్ట్ చేస్తున్నాం. అప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్లనో, కల్చరల్ మిస్అండర్స్టాండింగ్ వల్లనో తప్పుడు డేటా ఎంటర్ అయ్యే రిస్క్ ఉంది.
ఈ రిస్క్ను ముందే గుర్తించి దాన్ని తగ్గించడానికి ఒక ప్లాన్ రెడీ చేసుకోవాలి. అంటే అన్ని సెంటర్స్కి ఒకే స్టాండర్డ్ ట్రైనింగ్ ఇవ్వడం, లేదా ట్రాన్స్లేషన్ ప్రాసెస్ను వెరిఫై చేయడం లాంటివి. ఇలా ప్రతి రిస్క్ను ఐడెంటిఫై చేసి అది ఎంత సీరియస్గా ఉంటుందో అంచనా వేసి దానికొక సొల్యూషన్ ప్లాన్ రెడీ చేయడమే ఈ సూత్రం యొక్క గోల్. మూడో సూత్రం మొత్తం కంట్రోల్ మరియు కన్సిస్టెన్సీ గురించే. ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రతి ఒక్కరికి తమ పని ఏంటో, ఎలా చేయాలో ఖచ్చితంగా తెలుసు. దానివల్ల వచ్చే ప్రతి ప్రోడక్ట్ ఒకే క్వాలిటీతో ఉంటుంది. అలాగే క్లినికల్ ట్రయల్లో కూడా పేషెంట్ ఎన్రోల్మెంట్ నుండి డేటా ఎనాలిసిస్ వరకు ప్రతి ప్రాసెస్ను మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. కేవలం ఎస్ఓపీస్ రాసి పక్కన పెట్టేయడం కాదు. ఆ ప్రాసెస్లో ఏ స్టెప్స్ చాలా క్రిటికల్, వాటిని ఎలా కంట్రోల్ చేయాలని కూడా గుర్తించాలి. ఉదాహరణకి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపే ప్రాసెస్లో టెంపరేచర్ చాలా కీలకం. ఆ టెంపరేచర్ను కంటిన్యూస్గా మానిటర్ చేసి కంట్రోల్ చేయడానికి ఒక సిస్టమ్ను పెట్టాలి. దాన్నే మనం ప్రాసెస్ కంట్రోల్ అంటాం. నాలుగో సూత్రం మనకేం చెప్తుందంటే, క్యూబీడీ అనేది ఒకసారి చేసి వదిలేసే పని కాదు. ఇది ఒక కంటిన్యూయస్ లెర్నింగ్ లూప్. ట్రయల్ నడుస్తున్నప్పుడు మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. కొన్ని ఊహించని ఛాలెంజెస్ వస్తాయి. ఉదాహరణకి ట్రయల్ మధ్యలో ఒక పర్టిక్యులర్ సైట్లో డేటా ఎంట్రీలో తరచుగా తప్పులు జరుగుతున్నాయని గమనించామనుకుందాం. పాత పద్ధతిలో అయితే ట్రయల్ అయ్యేదాకా వెయిట్ చేసేవాళ్లం. కానీ క్యూబీడీలో మనం వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఆ సైట్ స్టాఫ్తో మాట్లాడి వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకుని అసలు ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటాం. బహుశా వాళ్లకు అడిషనల్ ట్రైనింగ్ కావాలేమో, లేదా మనం వాడుతున్న సాఫ్ట్వేర్ కష్టంగా ఉందేమో. కారణమేదైనా దాన్ని వెంటనే కరెక్ట్ చేసి ప్రాసెస్ను ఇంప్రూవ్ చేయాలి. ఇలా ట్రయల్ మొత్తం నేర్చుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ వెళ్లడమే కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్. ఇక ఐదవది, చివరి సూత్రం. ఇది టీమ్ వర్క్ మరియు కొలాబరేషన్ యొక్క ఇంపార్టెన్స్ను హైలైట్ చేస్తుంది. క్లినికల్ ట్రయల్ అంటే కేవలం సైంటిస్టులు, డాక్టర్ల వ్యవహారం కాదు. ఇందులో అందరికంటే ముఖ్యమైన వాళ్ళు పేషెంట్స్. వాళ్ల పార్టిసిపేషన్ లేకుండా ట్రయల్ సక్సెస్ అవ్వదు. ఈ సూత్రం ట్రయల్ను రియల్ వరల్డ్తో కనెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి పేషెంట్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ట్రయల్ ప్రొసీజర్స్ వాళ్లకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం మార్పులు చేస్తే వాళ్ళు ట్రయల్లో చివరి వరకు ఉండే అవకాశం పెరుగుతుంది. ఇది క్వాలిటీ డేటాకు చాలా చాలా ముఖ్యం. అలాగే రెగ్యులేటరీ ఏజెన్సీలతో ముందుగానే మాట్లాడి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అర్థం చేసుకుంటే అప్రూవల్ ప్రాసెస్ కూడా స్మూత్గా అవుతుంది. అందర్ని కలుపుకుని ముందుకు వెళ్లడమే ఈ సూత్రం యొక్క సారాంశం. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆ 5 పిల్లర్స్ ఏంటో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ అద్భుతమైన సూత్రాలను క్లినికల్ ట్రయల్స్లో నిజంగా ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఈ సెక్షన్లో మనం క్యూబీడీని అమలు చేయడానికి కావలసిన యాక్షన్ స్టెప్స్ను ఒక క్లియర్ బ్లూ ప్రింట్లా చూడబోతున్నాం. ఈ 5 స్టెప్స్ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఒక కంప్లీట్ సైకిల్ను ఫామ్ చేస్తాయి. చూడండి, ఫస్ట్ మనం ఏం చెయ్యాలో, మన లక్ష్యాలేంటో డిఫైన్ చేసుకుంటాం. ఇది మన డెస్టినేషన్ అన్నమాట. సెకండ్, ఆ డెస్టినేషన్ చేరుకుండా మనల్ని ఆపగల రిస్క్స్ ఏంటో అంచనా వేస్తాం. థర్డ్, ఆ రిస్క్స్ను ఎదుర్కోవడానికి ఒక స్ట్రాంగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్లాన్ రెడీ చేసుకుంటాం. ఇది మనకొక సేఫ్టీ షీల్డ్ లాంటిది. ఫోర్త్, ఆ ప్లాన్ను యాక్షన్లో పెట్టడం, అంటే ప్రాసెస్ కంట్రోల్స్, మానిటరింగ్ సిస్టమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడం. ఇక ఫైనల్గా 5వది, మనం కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి రెగ్యులర్గా రివ్యూస్ చేసి అవసరమైతే మన ప్లాన్ను అడ్జస్ట్ చేసుకోవడం. ఈ సైకిల్ ట్రయల్ పూర్తయ్యే వరకు కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. ఇంత ప్లానింగ్, ఇంత ఎఫర్ట్ పెట్టి క్యూబీడీని ఇంప్లిమెంట్ చేస్తే మనకొచ్చే లాభాలేంటి? మనం పెట్టిన ఈ పెట్టుబడికి తగిన రిటర్న్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఈ సెక్షన్లో క్వాలిటీ బై డిజైన్ అప్రోచ్ను ఫాలో అవడం వల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. ఈ బెనిఫిట్స్ కేవలం క్వాలిటీకి మాత్రమే కాదు, ట్రయల్ యొక్క ప్రతి ఆస్పెక్ట్ను టచ్ చేస్తాయి. ఇప్పుడు ఈ స్లైడ్లో అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ బెనిఫిట్స్ అన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయో చూడటం. చూడండి, మనం రిస్క్లను ముందే పసిగట్టి తగ్గించడం వల్ల ఏమవుతుంది? ట్రయల్ క్వాలిటీ, డేటా రిలయబిలిటీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది మొదటి మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్. ఎప్పుడైతే క్వాలిటీ డేటా ఉంటుందో తప్పులు, రీవర్క్ తగ్గుతాయి. దానివల్ల టైం, రీసోర్సెస్ వేస్ట్ అవ్వవు. ఫలితంగా ఎఫిషియన్సీ పెరిగి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇక పేషెంట్స్ లాంటి వాళ్లను మొదటి నుంచి ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్లలో నమ్మకం, సంతృప్తి పెరిగి ట్రయల్ సక్సెస్ రేట్ పెరుగుతుంది. కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ ఉండటం వల్ల ట్రయల్స్ కూడా ఫ్లెక్సిబుల్గా, అడాప్టివ్గా మారతాయి.
ఇక ఫైనల్గా ఇంత సిస్టమేటిక్గా ట్రాన్స్పరెంట్గా పనిచేయడం వల్ల రెగ్యులేటర్స్కి మన మీద నమ్మకం పెరుగుతుంది, ఇన్స్పెక్షన్స్కి మనం ఎప్పుడూ రెడీగా ఉంటాం, కొత్త ట్రీట్మెంట్స్ను ఫాస్ట్గా మార్కెట్లోకి తీసుకురావడానికి ఇది దారితీస్తుంది. అయితే ఏ పెద్ద మార్పు అయినా సరే కొన్ని సవాళ్లను కూడా మోసుకొస్తుంది కదా. క్యూబీడీ కూడా అంతే. దీని బెనిఫిట్స్ చాలా గొప్పవి అయినా దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని మనం ఇగ్నోర్ చేయలేం. వాటిని అర్థం చేసుకోకపోతే ఎంత మంచి ప్లాన్ అయినా ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. సో ఈ సెక్షన్లో మనం ఆ ఛాలెంజెస్ను రియలిస్టిక్గా చర్చిద్దాం. ఈ టేబుల్ మనకు 5 మెయిన్ ఛాలెంజెస్ను క్లియర్గా చూపిస్తుంది. మొదటిది రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్. క్యూబీడీకి చాలా అప్ఫ్రంట్ ప్లానింగ్ అవసరం. దీనికి టైం, మనీ, అలానే రిస్క్ మేనేజ్మెంట్ లాంటి స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్లలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఇక రెండోది, బహుశా అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఇదేనేమో, కల్చరల్ చేంజ్. అంటే ప్రాబ్లం వస్తే చూసుకుందాంలే అనే రియాక్టివ్ మైండ్సెట్ నుంచి ప్రాబ్లం రాకుండానే చూసుకుందాం అనే ప్రోయాక్టివ్ మైండ్సెట్కి మొత్తం ఆర్గనైజేషన్ మారాలి. ఈ మార్పు రాకపోతే టీమ్స్ పాత పద్ధతులకే అలవాటు పడి క్యూబీడీ యొక్క పూర్తి బెనిఫిట్స్ మనకు అందవు. మూడవది కాంప్లెక్సిటీ. వందలాది సైట్లలో గ్లోబల్గా జరిగే పెద్ద పెద్ద ట్రయల్స్లో క్యూబీడీని పూర్తిగా అప్లై చేయడం చాలా కష్టం. నాల్గవది స్టాండర్డైజేషన్ వర్సెస్ ఫ్లెక్సిబిలిటీ. మనం ప్రతిదాన్ని ఒక సిస్టంలో పెట్టాలనుకుంటాం, కానీ అదే సమయంలో అనుకోని సిచ్యువేషన్స్కి తగ్గట్టు మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ సాధించడం ముఖ్యం. ఇక చివరిది సిస్టమ్ ఇంటిగ్రేషన్. క్యూబీడీ ప్రాసెస్ను మనం ఆల్రెడీ వాడుతున్న ట్రయల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఇది టెక్నికల్గా కొంచెం కాంప్లికేటెడ్ అవ్వచ్చు. సరే, మన ఈ విశ్లేషణ చివరికి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మనం కాస్త ఫ్యూచర్ వైపు చూద్దాం. క్లినికల్ రీసెర్చ్ ఫీల్డ్ చాలా వేగంగా మారుతోంది. మరి ఈ మార్పుల మధ్య క్వాలిటీ బై డిజైన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ జనరేషన్ క్లినికల్ ట్రయల్స్ను ఏ ఇన్నోవేషన్స్ షేప్ చేయబోతున్నాయి? ఈ టైమ్లైన్ చూస్తే మనకు క్యూబీడీ ఎంత ఎగ్జైటింగ్గా ఎవాల్వ్ అవ్వబోతోందో అర్థమవుతోంది. ప్రస్తుతం మనం డిస్కస్ చేసుకున్న 5 ప్రిన్సిపల్స్ని వాడుతున్నాం, కానీ త్వరలోనే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లాంటి రియల్ వరల్డ్ డేటాను ట్రయల్స్లో ఇంటిగ్రేట్ చేయడం చూస్తాం. ఇది ట్రయల్స్ను రియల్ పేషెంట్ పాపులేషన్కి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. రాబోయే 2 నుంచి 5 ఏళ్లలో స్మార్ట్ వాచ్లు, వేరబుల్ సెన్సార్లు, మొబైల్ యాప్స్ లాంటి డిజిటల్ హెల్త్ టెక్నాలజీలో కామన్ అయిపోతాయి. 5 నుంచి 10 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రిస్క్లను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి, ప్రాసెస్లను ఆప్టిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇక ఫైనల్గా ఫ్యూచర్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రెగ్యులేటరీ బాడీస్ మధ్య క్యూబీడీ అప్రోచెస్లో ఒక స్టాండర్డైజేషన్ రావచ్చు. ఇది గ్లోబల్ ట్రయల్స్ను ఇంకా సులభం చేస్తుంది. భవిష్యత్తును నడిపించే ఈ కీ ట్రెండ్స్ను కొంచెం వివరంగా చూద్దాం. వేరబుల్స్ లాంటి డిజిటల్ టెక్నాలజీలు కేవలం క్లినిక్లో అప్పుడప్పుడు తీసుకునే రీడింగ్స్కి బదులుగా పేషెంట్ హెల్త్ మీద మనకు కంటిన్యూయస్ డేటాను ఇస్తాయి. ఇది ట్రీట్మెంట్ ఎఫెక్ట్ మీద మనకు చాలా డీప్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఒక గేమ్ చేంజర్ లాంటిది. పాత ట్రయల్స్ నుంచి టన్నుల కొద్దీ డేటాను అనలైజ్ చేసి, ఓకే, ఫలానా సైట్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనల్ని ముందే హెచ్చరించగలదు. దీనివల్ల మనం మన రిసోర్సెస్ను మరింత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఇక పేషెంట్ ఎక్స్పీరియన్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల, అంటే ట్రయల్స్ను మరింత పేషెంట్ ఫ్రెండ్లీగా మార్చడం వల్ల వాళ్లు మధ్యలో డ్రాప్ అవ్వకుండా ఉంటారు. ఈ ఇన్నోవేషన్స్ అన్నీ క్యూబీడీ యొక్క ప్రోయాక్టివ్, డేటా డ్రివెన్ నేచర్ను ఇంకా బలోపేతం చేస్తాయి. ఫైనల్గా ఈ కొటేషన్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటినీ చాలా పర్ఫెక్ట్గా సమరైజ్ చేస్తుంది. క్లినికల్ రీసెర్చ్ ఫీల్డ్ కంటిన్యూయస్గా మారుతున్న కొద్దీ, కొత్త టెక్నాలజీలు వస్తున్న కొద్దీ క్యూబీడీ ఇంపార్టెన్స్ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం రూల్స్ సెట్ కాదు. సో మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, క్యూబీడీ అనేది జస్ట్ ఒక మెథడ్ కాదు, అదొక కల్చర్. క్వాలిటీ, ప్లానింగ్ మరియు కంటిన్యూయస్ లెర్నింగ్ అనే విలువలపై ఆధారపడిన ఒక సంస్కృతి. ఈ కల్చర్ని మనం ఎంతగా అలవర్చుకుంటే అంత వేగంగా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ని పేషెంట్స్ దగ్గరికి తీసుకురాగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్, ఫార్మా రీసెర్చ్, యువర్ లెర్నింగ్ పార్ట్నర్.